అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉంటూ మాకు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. అదేంటంటే వాసవి మాత అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవానికి రోజున ప్రభుత్వ కార్యక్రమంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటూ ఏదైతే కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా పట్టుబట్టలు తీసుకెళ్ళి ఇవ్వటం అనేది సాంప్రదాయంగా వస్తుందో అదే ప్రకారంగా ప్రతి సంవత్సరం అమ్మవారి ఆత్మార్పణ దినం రోజున అంటే రేపు 37 తారీఖున వస్తుంది, రేపు ఎల్లుండి 37 తారీఖున శుక్రవారం ఈ సంవత్సరం వస్తుంది. ఆ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండకు రావటం, వారికి పట్టుబట్టలు సమర్పించడం అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది మాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆర్య వయసులకు సంబంధించి మొన్న కూడా మన డిసెంబర్ 15వ తారీఖున పొట్టి శ్రీరాములు గారు ఏదైతే ఆయన కాలం చేశారో ఆ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడం కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ ఆఫీసుల్లోనూ కూడా పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించే కార్యక్రమం చేశారు. నేను కూడా గుడివాడ వెళ్ళి ఆ కార్యక్రమం చేసి వచ్చాను. చాలా సంతోషం. ఆ రకంగా ఆర్యవేశను గుర్తించినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మనస్ఫూర్తిగా దైవ కార్యక్రమాలు చేయండి, దైవ కార్యక్రమాలు చేసిన ద్వారా మనకి మంచి శక్తి వస్తుందని చెప్పి మరొకసారి నేను చెప్పుకుంటూ ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం 2 కార్యక్రమాలకి మీరు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు మరింత మా పేదల్లో వయసుల్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మీకుందని మరొకసారి గుర్తు చేస్తూ సెలవు. నమస్కారం.